నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు రేపటి నుంచి ప్రధాని దక్షిణాది రాష్ట్రాల పర్యటన కర్ణాటక తమిళనాడు ఏపీ తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని శనివారం జాతికి అంకితం చేయనున్న ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొనాలని కిషన్ రెడ్డి సూచన పర్యటనపై విమర్శలు తగవని టీఆర్ఎస్ వామపక్షాలకు కేంద్ర మంత్రి హితవు ప్రధాని పర్యటనను తాము తప్పుపట్టడం లేదన్న మంత్రి ఎర్రబెల్లి తెలంగాణకు విధిస్తున్న నిధుల కోతపై సమాధానం చెప్పాలని డిమాండ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిజానిజాలు తేల్చేందుకే దర్యాప్తు బృందాన్ని నియమించామన్న హరీష్ రావు సిట్ దర్యాప్తును ఆపాలంటూ బీజేపీ కోర్టుకెందుకు వెళ్లిందో చెప్పాలని డిమాండ్ రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఒడిశాలో పర్యటిస్తున్న ద్రౌపది ముర్ము కాలినడకన వెళ్లి పూరీ జగన్నాథుని దర్శించుకున్న రాష్ట్రపతి టీ20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం ఓపెనర్లతో పాటు విఫలమైన బౌలర్లు ఆదివారం పాక్ ఇంగ్లాండ్ల మధ్య ఫైనల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఎల్లుండి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తారు కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేస్తారు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి రేపు బెంగళూరులో వందే భారత్ ఎక్స్ప్రెస్ భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైళ్లను ప్రారంభిస్తారు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2వ టెర్మినల్ను కూడా మోదీ ప్రారంభిస్తారు ప్రధానమంత్రి శనివారం విశాఖపట్నంలో 10,500 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రాయపూర్ విశాఖపట్నం ఎకానమిక్ కారిడార్కి మోదీ ప్రారంభోత్సవం చేస్తారు ఎల్లుండి మధ్యాహ్నం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు 2 రోజుల పర్యటనలో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాకు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కూడా వారు నేషనల్ జాతీయ రహదారులు భూమి పూజ చేస్తారు అదేవిధంగా రామగుండం ఎరువుల కర్మాగారానికి ప్రారంభోత్సవం చేస్తారు కొన్ని రైల్వే ప్రాజెక్టులు కూడా ఆ సందర్భంగా వారు ప్రారంభోత్సవం చేయనున్నారు మొత్తము తెలంగాణలో 9,596 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రాజెక్టులకు వారు ప్రారంభించడం కానీ లేక శంకుస్థాపన చేయడం కానీ జరుగుతుంది రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పాల్గొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి పర్యటనపై రాజకీయాలు తగవని హితవు పలికారు యూరియా కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా వేప పూత పూసిన యూరియాను రైతులకు సరఫరా చేసేందుకు 6,300 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించిందని చెప్పారు కర్మాగారంలో కార్మికుల కోసం టౌన్షిప్ ను కూడా నిర్మించనున్నట్లు చెప్పారు ఈ కర్మాగారం ప్రారంభోత్సవంపై టీఆర్ఎస్ వామపక్షాలు విషపూరిత ప్రచారాన్ని మానుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు ఇతర కార్యక్రమాలకు మరి దారి మళ్లించకుండా పూర్తిగా వ్యవసాయ రంగానికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ వేప పూత పూసినటువంటి యూరియాను రైతులకు అందిస్తున్నాము ఈరోజు ఇక్కడ ఏదైతే రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో కూడా ఫ్యాక్టరీలోనే వేప పూత పూసే విధంగా యూరియాను ఈరోజు తయారు చేస్తా ఉన్నాం ప్రధానమంత్రి గారిని లక్ష్యంగా చేసుకుని విష ప్రచారం చేయడమే భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఆదరణను అడ్డుకోవాలనే దృక్పథంతో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కానీ కల్వకుంట్ల కుటుంబం కానీ అనేక రకాల తప్పుడు ప్రచారము విష ప్రచారం చేస్తా ఉన్నారు సింగరేణి కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరించేందుకు ప్రయత్నం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు
ఎరువుల కొరతతో సతమతమవుతున్న రైతాంగానికి రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ సంస్థ వరప్రదాయనిగా మారనుంది. సంస్థలో ఎరువుల ఉత్పత్తి ద్వారా తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల రైతుల ఎరువుల కొరత తీరుతోంది. ప్రతి ఏటా 13 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆర్ఎఫ్సిఎల్లో ఇప్పటికే యూరియా ఉత్పత్తి ప్రారంభమై వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ను ప్రధానమంత్రి జాతికి అంకితం ఇవ్వనున్న నేపథ్యంలో ఆర్ఎఫ్సిఎల్పై దూరదర్శన్ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎఫ్సిఐ సంస్థ నష్టాల కారణంగా 1999 మార్చి 31న మూతపడగా దాదాపు 22 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టితో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్గా పునరుద్ధరించారు. 2016లో గజ్వెల్లో ప్రధానమంత్రి వర్చువల్ పద్ధతిన ఆర్ఎఫ్సిఎల్కు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి శరవేగంగా పనులు జరగ్గా గత ఏడాది విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక్కడ ఉత్పత్తి అయిన ఎరువులను వ్యవసాయంతో పాటు వాణిజ్య అవసరాలకు కూడా వాడుతున్నారు. ప్రధాని పర్యటన ఖరారు కావడంతో అధికారులు భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 6 సంస్థలు గెయిల్, ఎన్ఎఫ్ఎల్, టీగౌట్, ఈఐఎల్, ఎఫ్సిఐఎల్ భాగస్వామ్యులుగా ఉన్నాయి. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థ పూర్తిగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన సంస్థ కాగా దీనికి డెన్మార్క్లోని హాల్డోర్ సంస్థ, ఇటలీలోని సైఫన్ సంస్థలు సహకారం అందించాయి. దేశంలోని పూణే, ముంబై, కోల్కతా, బెంగళూరు నుంచి కూడా వివిధ పరికరాలు తెప్పించారు. 1000 ఎకరాల స్థలంలో ప్లాంట్ నిర్మించగా మొత్తం 6,300 కోట్ల రూపాయల వ్యయమైంది. ప్రతిరోజు 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియా ఇక్కడ ఉత్పత్తి అవుతోంది. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే స్థానిక రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి ప్రత్యేక కృషి చేసినట్టు పెద్దపల్లి పార్లమెంట్ మాజీ సభ్యులు, బీజేపీ సీనియర్ నేత జి వివేక్ దూరదర్శన్కు తెలిపారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత యూరియా ప్రాధాన్యతను గుర్తించి మన దేశంలో ఖాయిలా పడిన సంస్థలను తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపట్టారని అన్నారు. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో బయటి నుంచి యూరియా ఇంపోర్ట్ చేసేవాళ్ళము. ఈ ఇంపోర్ట్ కావద్దు, రైతులకు సరైన క్వాంటిటీస్లో యూరియా లభించాలని చెప్పి ఈ ఫ్యాక్టరీ తొందరగా పెడితే తెలంగాణ ప్రాంతంలో రైతులకు అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి 6,000 కోట్లతోని ఈ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడం జరిగింది. ఆర్ఎఫ్సిఎల్లో తయారైన యూరియాలో 50% తెలంగాణలో ఉపయోగిస్తుండగా మిగతా 50% యూరియాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల రైతులకు సరఫరా చేస్తున్నారు. పూర్తిగా వేప నూనె పూసిన యూరియాను కిసాన్ బ్రాండ్లో ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నారు. ఇక్కడ తయారైన యూరియాను రైతులకు సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని స్థానిక బీజేపీ నాయకులు, మాజీ శాసనసభ్యులు సోమారపు సత్యనారాయణ తెలిపారు. అంటే రైతులకు ఇండైరెక్ట్గా 12,70,000 ఇంటూ 3,500 టన్ను చొప్పున సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా కొన్ని లక్షల కోట్ల డబ్బును ఎరువులకు సబ్సిడీగా ప్రభుత్వం ఇస్తూ వస్తుంది. అంటే ఒక రైతుకు తెలియకుండానే ఒక 25,000 రూపాయలు దాదాపుగా ఎరువుల మీద సబ్సిడీ లభిస్తుంది. అట్లాగే సంవత్సరానికి ఒకసారి 3 విడతల్లో 6,000 రూపాయలు కూడా రైతులకు పెట్టుబడికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఒకప్పుడు బొగ్గు ఆధారిత ప్లాంట్గా ఉన్న ఎఫ్సిఐ నష్టాల కారణంగా మూతపడగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తిగా గ్యాస్ ఆధారిత ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్గా మారి యూరియా కొరత తీరుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తుండటంతో రైతులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేశాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను తాము తప్పుపట్టడం లేదని, అయితే ఈ 8 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పునర్విభజన చట్టంలోని హామీలను కూడా నెరవేర్చలేదన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ పనితీరుకు అవార్డులు ఇస్తున్న కేంద్రం నిధులు మాత్రం విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నిధుల్లోనూ కోత విధించారని, తెలంగాణకు రావాల్సిన అన్ని రకాల నిధుల్లోనూ కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ వద్దంటూ బీజేపీ హైకోర్టుకు ఎందుకు వెళ్లిందని ఎర్రబెల్లి ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి నియామక బోర్డు ద్వారా నియామకాలు త్వరగా జరగాలనేదే తన అభిమతమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. న్యాయపరమైన చిక్కులు రాకూడదనేదే తన విధానమని వెల్లడించారామె. ఉమ్మడి నియామక బోర్డు బిల్లు ఆమోదంపై విద్యాశాఖ మంత్రి రాజ్భవన్కు వచ్చి చర్చించాలని గవర్నర్ సూచించడంతో ఇవాళ సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులు గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్కు నెలకొన్న సందేహాలను మంత్రి సబితా నివృత్తి చేశారు. యూజీసీ నిబంధనల అమలు, న్యాయపరమైన రిజర్వేషన్ల అంశాలను మంత్రితో గవర్నర్ ప్రస్తావించారు. నిబంధనలన్నింటినీ పూర్తి స్థాయిలో పాటిస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి సబితా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత విధానంలోని ఇబ్బందుల గురించి అధికారులు వివరించారు. కొత్త విధానం అమలు ద్వారా కలిగే సౌలభ్యం గురించి కూడా గవర్నర్కు వివరాలను వెల్లడించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బీజేపీ తీరుపై మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రగతి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ మాట్లాడుతూ ఈ కేసులో నిందితులుగా పట్టుబడ్డ మఠాధిపతులు, స్వామీజీలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్న బీజేపీ దర్యాప్తు ఆపాలంటూ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లిందని, సిట్ విచారణ ఆపాలని బీజేపీ ఎందుకు కోరుతోందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ వేశామన్న హరీష్ రావు, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే సిట్ విచారణకు సహకరించాలన్నారు. పార్టీ అధ్యక్షుడేమో తడిపట్టలతో ప్రమాణం చేస్తా అంటాడు, బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏమో ఈ కేసును విచారణ చేయొద్దు, ఈ విచారణ ఆపండి, ఈ కేసును ఢిల్లీకి ఇవ్వండి అని పార్టీ ప్రధాన కార్యదర్శి ఏమో కోర్టుల్లో కేసు వేస్తాడు. ఏంది ఈ జోకు? తడిబట్టలు, పొడిబట్టలు, ప్రమాణాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఏమో విచారణ ఆపాలని కోర్టులో కేసులు. క్యా మజాక్ ఉడారే? మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ విధానాలతోనే ప్రజాస్వామ్య ఫలితాలు ప్రజలకు దక్కుతాయని, మంచి పాలనను ప్రజలు హర్షిస్తేనే పార్టీల మనుగడ ఉంటుందన్నారు. ప్రజల మద్దతు లేకున్నా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోస్తున్న బీజేపీ తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటోందని ఆరోపించారు. ఆయా రాష్ట్రాలలో, దేశంలోని వివిధ ప్రాంతాలలో బలవంతంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను పక్కకు జరిపి సమమైనటువంటి ప్రభుత్వాలను ప్రతిష్ఠించేటువంటి అలవాటు చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ మహారాష్ట్ర కావచ్చు, గోవా కావచ్చు, కర్ణాటక కావచ్చు, అనేక రాష్ట్రాలలో మెజార్టీ లేకుండా కూడా వాళ్ళు చేసినటువంటిదంతా చూస్తున్నాం. చివరికి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అత్యద్భుతమైనటువంటి మెజార్టీతో రెండవసారి ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలిచి కేసీఆర్ గారి నాయకత్వాన్ని రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ పరిపాలన సాగుతూ హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. గత కొద్ది రోజులుగా ముమ్మరంగా జరిగిన ఎన్నికల ప్రచారానికి గడువు ఈ సాయంత్రంతో పూర్తయింది. ఎల్లుండి మొత్తం 68 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా ఈ రోజు ఆఖరు రోజు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు అమిత్ షా, అనురాగ్ సింగ్ ఠాకూర్, స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు హిమాచల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు బీజేపీకి మరొకసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ విజయ్ ఆశీర్వాద్ పేరిట అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షిల్లైలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులతో కూడిన తొలి విడత జాబితాను బీజేపీ ఈ రోజు విడుదల చేసింది. మొత్తం 182 స్థానాలకు గాను 160 స్థానాలకు అభ్యర్థుల పేర్లను పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు.
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రీవాబా జడేజాకు జామ్నగర్ నార్త్ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అవకాశం కల్పించింది. హార్దిక్ పటేల్కు విరామ్గం నియోజకవర్గాన్ని కేటాయించింది. 2017 ఎన్నికల్లో గెలిచిన 38 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనబెట్టి ఇతరులకు అవకాశం కల్పించింది. పార్టీ సీనియర్ నేతలు విజయ్ రూపానీ, నితిన్ పటేల్ తదితరులు ఈసారి పోటీ చేయడం లేదని భూపేంద్ర యాదవ్ తెలిపారు. अध्यक्ष और मंत्री भी श्री आरसी फल्दू जी, वरिष्ठ मंत्री श्री प्रदीप सिंह जडेजा जी, श्री सौरभ पटेल जी, श्री कौशिक पटेल जी, वो सब लोग संगठन और चुनाव की दृष्टि से इस पूरे चुनाव अभियान ఇదిలా ఉండగా శాసనసభ రెండో విడత ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలో పర్యటిస్తున్నారు. వాయుసేన ప్రత్యేక విమానంలో భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రథమ పౌరురాలికి ఒడిశా గవర్నర్ గణేషీ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాదర స్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. భువనేశ్వర్ నుంచి హెలికాప్టర్లో పూరీ క్షేత్రానికి పయనమైన రాష్ట్రపతి కొంత దూరం కాన్వాయ్లో ప్రయాణించి అక్కడి నుంచి 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి జగన్నాథుణ్ణి దర్శించుకున్నారు. మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. స్వాగతం పలికిన చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. దాదాపు గంట పాటు ఆలయ సన్నిధిలో గడిపి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేశ ప్రథమ మహిళగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముర్ము సొంత రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి రాక సందర్భంగా భువనేశ్వర్లో స్కూళ్లు, ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రపతి రేపు భువనేశ్వర్లోని 3 స్కూళ్లు, ఆదివాసీ బాలల ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత జయదేవ్ భవన్ వెళ్లి అక్కడ సాఫ్ట్వేర్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఢిల్లీకి తిరుగు పయనమవుతారని రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. హైదరాబాద్ శివార్లలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే నూతన టౌన్షిప్ను పరిశ్రమలు వస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. దీంతో తెలంగాణ ముఖ చిత్రమే మారిపోతుందన్నారు. కూడా చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంది. భూసేకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగవంతంగా చేస్తే అంత వేగవంతంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ సిటీలో ఈ యొక్క మధ్యతరగతి ఉద్యోగస్తులకు ఇండ్ల నిర్మాణం కానీ, నూతన టౌన్షిప్ల నిర్మాణం కానీ, అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి కావలసినటువంటి పరిస్థితి కానీ ఈ యొక్క ట్రిపుల్ రోడ్డు ద్వారా తెలంగాణ యొక్క ముఖ చిత్రమే మారిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రీఛార్జ్ త్వరగా రీఛార్జ్ చెయ్యి. ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది. పైగా పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత. ఆల్ రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో 2ని అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెనక శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్ బాబును అరెస్ట్ చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఇద్దరికి కోట్ల రూపాయల విలువైన మద్యం వ్యాపారం ఉందని ఈడీ పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా ఈ ఎండీలు చెల్లించినట్లు శరత్పై అభియోగాలున్నాయి. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్లోని 12 కంపెనీలకు
ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్గా ఉన్నారు. శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టుకు తీసుకెళ్లారు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇద్దరిని 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని ఈడీ తరపు న్యాయవాది కోరారు. ఇందుకు అంగీకరించిన కేంద్రం నిందితులకు అవసరమైన వైద్య సాయం అందించాలని ఆదేశించింది. కేసు విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్పల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని చారిత్రాత్మక బురుజును సందర్శించారు. అమరవీరుల స్తూపం వద్ద గవర్నర్ నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ బైరాన్పల్లి విద్యార్థుల ఆహ్వానం మేరకు గ్రామాన్ని సందర్శించినట్లు చెప్పారు. గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధులందరికీ పింఛన్ మంజూరయ్యేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే బైరాన్పల్లి గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటారని గవర్నర్ హామీ ఇచ్చారు. ఈ బైరాన్పల్లి రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. We wouldn't have had this liberated freedom and free movement in Hyderabad. And even after independence of our country, 10 days after the independence also, they had to fight with Razakars and the all because of the bloodshed, and so many people have died, and there is a monument here, and I am very much pleased. And when Akila came for the Liberation Day competition, we had a competition at Raj Bhavan when she came, for the Liberation Day competition when she came. I was talking about Bairnapalli because how Bairnapalli fought, and after fighting it was called Veer Bairnapalli. Veer Bairnapalli. I'm really, because the people of Bairnapalli are Veeras. అంతకుముందు గవర్నర్ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేశంలోని అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీని జహీరాబాద్లో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హ్యాట్సన్ కంపెనీ ద్వారా రోజుకు 7 టన్నుల చాక్లెట్స్, 100 టన్నుల ఐస్ క్రీంను ప్రాసెస్ చేసే ప్లాంట్ ఈ రోజు జహీరాబాద్లో ప్రారంభం కావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన అరుణ్ ఐస్ క్రీమ్స్, ఐబాకో ఐస్ క్రీమ్స్ ఇక జహీరాబాద్లో ఉత్పత్తి చేస్తాయని చెప్పారు. ఇండియాలో ఐస్ క్రీమ్స్ కు పుట్టినిల్లుగా జహీరాబాద్ నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న శ్వేత విప్లవానికి ఇది నిదర్శనమన్న కేటీఆర్ ఈ యూనిట్ ప్రతిరోజు 10 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేస్తుందని, దీనివల్ల 5,000 మంది పాడి రైతులు లాభం పొందుతున్నారని తెలిపారు. ఈ ఐస్ క్రీం ప్లాంట్ ద్వారా 1,500 మందికి ఉపాధి కూడా లభిస్తుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు. ఉదయం అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ బలం అసెంబ్లీలో 104కి చేరుకుంది. మజ్లీస్కు 7, కాంగ్రెస్కు 5, బీజేపీకి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ముక్కట్రావుపేట గ్రామంలో శ్రీపాద ఎల్లంపల్లి నిర్వాసితులకు 3 లక్షల రూపాయల చొప్పున 394 మంది పునరావాస ప్యాకేజీ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముంపు గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన యువకులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఇప్పటిదాకా 475 మంది యువకులకు ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. సాంకేతిక సమస్యలు అధిగమించి మిగతా వారికి సైతం న్యాయం చేస్తామని కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, బయ్యారం బొగ్గు గనులు, జాతీయ రహదారులు తదితర హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ కృషి కూడా ఉందని పొన్నం ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆధార్ నిబంధనలను సవరించింది. ఆధార్ పొందిన 10 సంవత్సరాల తర్వాత కనీసం ఒక్కసారైనా అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. ఆధార్ కార్డు తీసుకుని 10 ఏళ్లైన వాళ్లు గుర్తింపు పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలని సమర్పించి అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. గతేడాది 16 కోట్ల మంది ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకున్నారు. దేశంలో ఆధార్ కలిగి ఉన్నవారు 134 కోట్ల మంది ఉండగా ఎంతమంది ఇంకా అప్డేట్ చేసుకోవాల్సి ఉందన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. G20 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీన ఇండోనేషియా వెళ్లనున్నారు. ఇండోనేషియా రాజధాని బాలీలో 3 రోజుల పాటు జరిగే శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడిడో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఇండోనేషియా వెళ్తున్నారని చెప్పారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి G20 సభ్య దేశాల అధినేతలతో విడివిడిగా సమావేశమవుతారని బాగ్చి తెలియజేశారు. మాల్దీవ్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మాల్దీవియన్ రాజధాని మాలేలోని ఒక భవనంలో గురువారం చెలరేగిన మంటల్లో ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా మృతుల్లో 8 మంది భారతీయులున్నారు. కాగా ఒకరు బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మాలేలోని రద్దీ ప్రాంతంలో గల ఒక భవనంలో మంటలు చెలరేగాయని, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వెహికల్ రిపేర్ గ్యారేజ్ నుంచి మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించామని అధికారులు తెలియజేశారు. ఈ ప్రమాదం జరిగిన భవనం నుంచి ఇప్పటివరకు 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై మాలేలోని భారత దౌత్య కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. చనిపోయిన భారతీయుల కుటుంబాలకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నట్లు తెలియజేసింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తెలంగాణ గడ్డపై పుట్టిన టీడీపీ అతి తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన పార్టీ అని గుర్తు చేశారు. ఆర్థిక అసమానతలు తొలగిపోయే వరకు టీడీపీ కృషి చేస్తూనే ఉంటుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంపై అపోహలు వద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. లడ్డూ ప్రసాదంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అపోహల్ని నమ్మొద్దని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఆలయ నిబంధనల ప్రకారం లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుంచి 180 గ్రాముల బరువు ఖచ్చితంగా ఉంటుందని తెలిపింది. కొన్ని వందల సంవత్సరాల నుంచి రాజీ లేకుండా లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారని టీటీడీ తెలిపింది. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్లోని 43వ డివిజన్లో 20 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్యాప్తు సంస్థ విచారణ కోసం హైదరాబాద్ రావాలని తనను పిలిచారని, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ విచారణకు పిలిస్తే వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. దర్యాప్తు సంస్థల అధికారులకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సమాచారం ఇవ్వడానికి విదేశాల పర్యటన రద్దు చేసుకుని వెనక్కొచ్చానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో స్మార్ట్ సిటీ నిధులతో కరీంనగర్ను అభివృద్ధి చేస్తున్నామని, నగరంలోని ప్రధాన అంతర్గత రహదారుల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు గంగుల కమలాకర్ తెలిపారు. టీమిండియా అభిమానులకు నిరాశే మిగిలింది. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలుస్తుందనుకున్న రోహిత్ సేన ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్ పోరులో ఘోర పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. భారత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ చాలా అలవోగ్గా ఛేదించేసింది. ఓపెనర్లు హేల్స్, బట్లర్ ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఫైనల్ చేరిన ఇంగ్లాండ్ పాకిస్తాన్తో ఆదివారం తలపడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాను ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు. కేఎల్ రాహుల్ మరోసారి సింగిల్ డిజిట్ పరుగుకే వెనుదిరగ్గా మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. కోహ్లీ, హార్దిక్ పాండ్యా చెరో అర్ధ సెంచరీతో రాణించారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఫలితంపై తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపాడు. బ్యాటింగ్లో రాణించినా బౌలర్లు విఫలం కావడంతోనే పోటీ కూడా ఇవ్వలేకపోయామన్నాడు. టోర్నీ మిగతా మ్యాచ్లలో పట్టుదలగా రాణించినా కూడా ఈ రోజు తమకు కలిసి రాలేదన్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లకే ఈ క్రెడిట్ దక్కుతుందని రోహిత్ పేర్కొన్నాడు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు.
యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి నుంచి ప్రధాని దక్షిణాది రాష్ట్రాల పర్యటన. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని శనివారం జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొనాలని కిషన్ రెడ్డి సూచన. పర్యటనపై విమర్శలు తగవని టీఆర్ఎస్, వామపక్షాలకు కేంద్ర మంత్రి హితవు. ప్రధాని పర్యటనను తాము తప్పుపట్టడం లేదన్న మంత్రి ఎర్రబెల్లి. తెలంగాణకు విధిస్తున్న నిధుల కోతపై సమాధానం చెప్పాలని డిమాండ్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిజానిజాలు తేల్చేందుకే దర్యాప్తు బృందాన్ని నియమించామన్న హరీష్ రావు. సిట్ దర్యాప్తును ఆపాలంటూ బీజేపీ కోర్టుకెందుకు వెళ్లిందో చెప్పాలని డిమాండ్. రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఒడిశాలో పర్యటిస్తున్న ద్రౌపది ముర్ము. కాలినడకన వెళ్లి పూరీ జగన్నాథుణ్ణి దర్శించుకున్న రాష్ట్రపతి. T20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ. సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం. ఓపెనర్లతో పాటు విఫలమైన బౌలర్లు. ఆదివారం పాక్, ఇంగ్లాండ్ల మధ్య ఫైనల్స్.